చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మనము సర్వాత్మలకు కర్మ బంధనముల నుండి ముక్తి కలిగించు సాల్వేషన్ ఆర్మీ, మీరు కర్మ బంధనంలో చిక్కుకోరాదు అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మ చాలా చాలా శక్తిగా అవుతుంది. సమయము లభించినప్పుడంతా శరీరం నుండి భిన్నంగా ఉండే అభ్యాసం చేయండి. భిన్నంగా ఉండుట వలన ఆత్మకు శక్తి వస్తుంది, అందులో బలము నిండుతుంది. మీరు అంతర్భాగంలో ఉన్న సైనికులు అనగా అండర్ గ్రౌండ్ మిలిటరీ. మీకు అటెన్షన్ ప్లీజ్ అనగా ఒక తండ్రి స్మృతిలో ఉండండి, అశరీరులుగా అవ్వండి అనే ఆదేశం లభిస్తుంది. ఓం శాంతి అర్థమునైతే తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. మిలిటరీ వారు నిలబడినప్పుడు అటెన్షన్ అని అంటారు. అటెన్షన్ అనగా వారి దృష్టిలో మౌనంగా ఉండడం. ఇక్కడ కూడా మీకు తండ్రి అటెన్షన్ అని చెప్తారు, అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి అని. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు కేవలం తండ్రినొక్కరిని స్మృతి చేయమని. ఎందుకంటే స్మృతి ద్వారానే ఈ దీనులకు కళ్యాణము జరుగుతుందని తండ్రికి తెలుసు. ఇప్పుడు మిమ్ములను దీనులని, దిక్కులేని వారని అంటారు కదా. స్వర్గంలో దీనులెవ్వరూ ఉండరు. ఎవరైతే బంధనంలో చిక్కుకొని ఉంటారో వారిని దీనులని, అభాగ్యులని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు. మిమ్ములను లైట్ హౌస్ అని కూడా అంటారు. తండ్రిని కూడా లైట్ హౌస్ అని అంటారు. ఒక కంటిలో శాంతిధామం, మరొక కంటిలో సుఖధామం ఉంచుకోండి అని క్షణక్షణము తండ్రి అర్థం చేయిస్తారు. మీరు లైట్ హౌస్ వంటి వారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీరు లైట్గా ఉండండి. అందరికీ సుఖధామము, శాంతిధామాల మార్గమును తెలుపుతూ ఉండండి. ఈ సుఖధామంలో అందరి నావలు చిక్కుకుపోయి ఉన్నాయి, అందుకే మా నావను తీరానికి చేర్చండి అని అంటారు. హే నావికుడా, అందరి నావ చిక్కుకుపోయింది, వారిని తీరానికి ఎవరు చేరుస్తారు? వారు ముక్తినిప్పించే సైన్యము కాదు, ఊరకనే ఆ పేరు పెట్టేశారు. వాస్తవానికి సాల్వేషన్ ఆర్మీ మీరే. ప్రతి ఒక్కరికి ముక్తినిప్పిస్తారు. అందరూ పంచవికారాల సంఖ్యలలో చిక్కుకొని ఉన్నారు, అందువలన మమ్మలను విడిపించండి, ముక్తినివ్వండి అని వేడుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు. ఇప్పుడైతే అందరూ చిక్కుకొని ఉన్నారు. తండ్రిని తోటమాలి అని కూడా అంటారు. ఈ విషయాలన్నీ ఇప్పటివే. మీరు పుష్పాలుగా తయారవ్వాలి. ఇప్పుడైతే అందరూ ముళ్ళుగా ఉన్నారు, ఎందుకంటే హింసకులుగా ఉన్నారు. ఇప్పుడు అహింసకులుగా అవ్వాలి అన్న బాబా చెప్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మిక మిలిటరీగా తప్పకుండా భావించండి. ఆ మిలిటరీలోనే కమాండర్ మొదలైన వారు వస్తే అటెన్షన్ అని అన్న వెంటనే అందరూ అటెన్షన్లో నిలబడతారు. ఇప్పుడు వారైతే ప్రతి ఒక్కరూ తమ తమ గురువును స్మృతి చేస్తారు, లేక శాంతిగా ఉంటారు. కానీ అది అసత్యమైన శాంతి. మనము ఆత్మలము, మన ధర్మమే శాంతి అని మనకు తెలుసు. మరి ఎవరిని స్మృతి చేయాలి? ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. జ్ఞాన సహితముగా స్మృతిలో ఉండుట వలన పాపము తొలగిపోతుంది. ఈ జ్ఞానము మరెవరికీ లేదు. మనము ఆత్మలము, శాంతి స్వరూపులమని మానవులకు ఏమాత్రము తెలియదు. మనము శరీరం నుండి భిన్నమై కూర్చోవాలి. ఇక్కడ మీకు ఆ బలము లభిస్తుంది. దీని ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయగలము. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము మనకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. అరే చింటూ, తండ్రి చెప్పారు కదా, హే అర్జున, వీటినన్నిటినీ వదిలే. సద్గురువు లభించినప్పుడు వీటన్నింటి అవసరం లేదు. సద్గురువు తేలుస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మలను ఆసురీ ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్తాను. విషయ సాగరాన్ని దాటుకొని వెళ్ళాలి. ఇవన్నీ అర్థం చేయించవలసిన విషయాలు. నావికుడు అనగా నావను నడిపేవాడు. కానీ అర్థం చేయించేందుకే తండ్రిని ఈ పేరు ఏర్పడింది. ఇప్పుడు వారిని ప్రాణేశ్వరుడు, బాబా అనగా ప్రాణదానము ఇచ్చే బాబా అని అంటారు. వారు అమరులుగా చేస్తారు. ఆత్మను ప్రాణమని అంటారు. ఆత్మ వెళ్ళిపోతే ప్రాణము వెళ్ళిపోయిందని అంటారు. తర్వాత శరీరాన్ని ఉండనివ్వదు కదా. ఆత్మ ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ లేకుంటే శరీరం నుండే దుర్వాసన వస్తుంది. తర్వాత దానిని ఉంచుకొని ఏం చేస్తారు? జంతువులు కూడా అలా చేయవు. కేవలం కోతి మాత్రమే తన బిడ్డ చనిపోయిన దుర్వాసన వస్తున్న ఆ శవాన్ని వదిలిపెట్టదు. కడుపుకు అతికించుకొని ఉంటుంది. అది జంతువు. మీరు మానవులు కదా.
శరీరం వదిలేసిన వెంటనే దానిని బయట పెట్టండి అంటారు. మానవులు స్వర్గస్థులైరారని అంటారు. శవాన్ని తీసుకెళ్లే సమయంలో మొదట కాళ్ళను శ్మశానం వైపు ఉంచుతారు. లోపలికి వెళ్ళినప్పుడు పూజ మొదలైనవి చేసిన తరువాత స్వర్గానికి వెళ్తున్నారని ఆ శవాన్ని త్రిప్పి ముఖమును శ్మశానం వైపు ఉంచుతారు. మీరు కృష్ణుని కూడా యాక్యురేట్గా చూపించారు. నరకాన్ని కాలితో తన్నినట్లు మీరు కృష్ణుని కూడా సరి అయిన విధంగా చూపించారు. కృష్ణునికి ఈ శరీరం ఉండదు, వారి నామరూపాలు మారుతాయి. ఎన్ని విషయాలు అర్థం చేయించి చివరికి మన్మనాభవ అని తండ్రి చెప్తారు. అన్న స్మృతి ద్వారానే జన్మజన్మల పాపము సమాప్తమవుతుంది. స్మృతే లేకుంటే పాపము కూడా సమాప్తం అవ్వదు. తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ఎప్పుడూ కళ్ళు మూసుకోరాదు. సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కొందరైతే శ్రీముఖమును చూడరు, కళ్ళకు పట్టి కట్టుకొని కూర్చుంటారు. మీరిక్కడ కూర్చున్నప్పుడు రచయిత రచనల ఆది మధ్య అంత్యముల స్వదర్శన చక్రమును తిప్పాలి. మీరు లైట్ హౌస్లు కదా. ఇది దుఃఖధామం, ఒక కంటిలో సుఖధామం, మరొక కంటిలో సుఖధామం. కూర్చుంటూ స్వయాన్ని లైట్ హౌస్గా భావించండి. బాబా రకరకాల ఉదాహరణలతో తెలియచేస్తారు. మీరు స్వయాన్ని కూడా సంభాళించుకుంటారు. లైట్ హౌస్గా అవ్వడం ద్వారా మీ కళ్యాణము చేసుకుంటారు. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. అరే చింటూ, ముక్తిధామానికి వెళ్ళేందుకు, తండ్రితో కలుసుకునేందుకు మనము గురువుల వద్దకు వెళ్తారు కానీ ఎవరూ కలవరు. కలుసుకునే మార్గాన్ని తండ్రియే తెలియచేస్తారు. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన భగవంతుడు లభిస్తారని ఓర్పుతో ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. భగవంతుడు ఎప్పుడు లభిస్తారో అదంతా మీకు తండ్రి అర్థం చేయించారు. ఒక్కరినే స్మృతి చేయాలని మీరు చిత్రంలో చూపిస్తారు. ధర్మస్థాపకులు కూడా ఇలాగే సూచనను ఇస్తారు. ఎందుకంటే మీరు శిక్షణనిచ్చారు కనుక వారు కూడా అలాగే సూచననిస్తారు. భగవంతుణ్ణి జపించండి అని అంటారు. ఆ తండ్రి సద్గురువు. మిగిలిన వారందరూ అనేక రకాలుగా శిక్షణనిస్తారు. వారిని గురువులని అంటారు. పోతే అశరీరులుగా అయ్యే శిక్షణ గురించి ఎవరికీ తెలియదు. మీరు శివబాబాను స్మృతి చెయ్యమని చెప్తారు. వారు శివాలయానికి వెళ్ళినప్పుడు సదా శివుని తండ్రి అనడం అలవాటైపోయింది. మరెవ్వరిని బాబా అని అనరు. ఎందుకంటే వారు నిరాకారులు కారు, వారు శరీరదారులు. శివుడైతే నిరాకారుడు, సత్యమైన బాబా. వారు అందరికీ తండ్రి. ఆత్మలందరూ అశరీరులు. అన్న ఇప్పుడు బాబా వచ్చి దారి తెలిపించారు. మిగిలిన వారందరూ చిక్కుకొని ఉన్నారు, బయటపడడం లేదు. శిక్షలు అనుభవించిన తర్వాత అందరూ విడుదల అవుతారు. శిక్షలు అనుభవించి పదవిని పొందుకోరాదని పిల్లలైన మనకు తెలియచేస్తూ ఉంటారు. శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదభ్రష్టులైపోతారు. రొట్టె తక్కువగా లభిస్తుంది. తక్కువగా శిక్షలు అనుభవిస్తే మంచి రొట్టె లభిస్తుంది. ఇది ముళ్ళ అడవి. అందరూ ఒకరినొకరు ముళ్ళతో గుచ్చుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని భగవంతుని పూల తోట అని అంటారు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని క్రైస్తవులు కూడా అంటారు. ఒక్కొక్కసారి సాక్షాత్కారము కూడా పొందగలరు. ఈ ధర్మానికి చెందిన వారిగా ఉండవచ్చు. వారు మళ్ళీ తమ ధర్మములోకి రాగలరు. పోతే కేవలం చూసినంత మాత్రాన ఏమీ రాదు. చూసినంత మాత్రాన ఎవరూ వెళ్ళలేరు. తండ్రిని గుర్తించి జ్ఞానము తెలుసుకోవాలి. అందరూ రాలేరు. అక్కడ దేవతలైతే చాలా కొద్ది మందే ఉంటారు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. పిల్లలైన మీరిప్పుడు ఈశ్వరీయ ప్రపంచంలో కూర్చొని ఉన్నారు. వారందరూ ఆసురీ ప్రపంచంలో ఉన్నారు. ఇది చాలా చిన్న సంగమ యుగము. మనము దేవతల ప్రపంచంలోనూ లేము, ఆసురీ ప్రపంచంలోనూ లేమని మీరు అర్థం చేసుకున్నారు. మనము ఈశ్వరీయ ప్రపంచంలో ఉన్నాము. మనలను ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇది నా ఇల్లు అని తండ్రి చెప్తారు. మీ కొరకు నేను నా ఇంటిని వదిలి వస్తాను. భారతదేశము సుఖధామంగా అయిన తరువాత నేను అందులోకి రాను. నేను విశ్వానికి అధిపతిగా అవ్వను. మీరు అధిపతులుగా అవుతారు. నేను బ్రహ్మాండానికి యజమానిని. బ్రహ్మాండంలో అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు కూడా అక్కడ అధికారులుగా కూర్చొని ఉన్నారు. పోతే వారు ఇక్కడకు రావాలి. అయితే వారు వచ్చి విశ్వానికి అధిపతులుగా అవ్వరు. చాలా బాగా అర్థం చేయిస్తారు. చాలా మంచి విద్యార్థులైతే స్కాలర్షిప్ తీసుకుంటారు. అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే లైట్ హౌస్గా అయ్యి అందరికీ శాంతిధామము సుఖధామాల మార్గమును తెలపాలి.
అందరి నావను దుఃఖధామం నుండి వెలికి తీసే సేవ చేయాలి. స్వకళ్యాణము కూడా చేసుకోవాలి. మీ శాంతి స్వరూపంలో స్థితమై శరీరము నుండి భిన్నమయ్యే అభ్యాసం చేయాలి. స్మృతి చేయునప్పుడు కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. బుద్ధిలో రచయిత రచనను స్మరింప చేయాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా చేసుకునే సంపూర్ణ పవిత్రత భవ. తండ్రి సమానంగా అయ్యేందుకు పవిత్రత యొక్క పునాదిని పక్కా చేసుకోండి. పునాదిలో బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయడం అనేది సాధారణ విషయం. కేవలం ఇందులోనే సంతోషించకండి. దృష్టి వృత్తి యొక్క పవిత్రతను ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేసుకోండి. దానితో పాటు తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా శక్తి స్వరూపంగా చేసుకోండి. ఇప్పుడు ఇంకా సంకల్పాలలో చాలా బలహీనంగా ఉన్నారు. ఈ బలహీనతను కూడా సమాప్తం చేయండి. అప్పుడు సంపూర్ణ పవిత్ర ఆత్మ అని అంటారు. దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉంటే అభిమానము లేక అవమానము యొక్క అంశము కూడా రాదు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.